సైలెంట్ గా ఉన్నారా, సైడ్ అయిపోతున్నారా? ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆ పదవిలో ఉన్నట్టా లేనట్టా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఆమె హైదరాబాద్ కి ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో తెలియడం లేదంటున్నారు. మరోవైపు మీనాక్షి కూడా ఆ పదవి నుంచి తనను తప్పించాలి అంటూ అధిష్టానాన్ని కోరారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముగ్గురు ఇన్ఛార్జీలు మారారు. ఎన్నికల సమయంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ గా మాణిక్రావు ఠాక్రే వచ్చారు. ఆ తర్వాత దీప్ దాస్ మున్షి వచ్చారు. ఆమెను తప్పించాక గాంధీ కుటుంబానికి నమ్మకం ఉన్న మీనాక్షి నటరాజన్ ను ఇన్ఛార్జ్ గా వేసింది ఏఐసీసీ. అయితే ఆ ఇద్దరి కంటే భిన్నంగా పార్టీ పటిష్టతకు పనిచేశారు మీనాక్షి నటరాజన్. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తో కలిసి జనహిత పాదయాత్రలు చేశారు. పార్టీపై తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించారు మీనాక్షి. గత కొన్ని రోజులుగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ సైలెంట్ గా ఉంటున్నారు. ఎప్పుడు హైదరాబాద్ కు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో తెలియడం లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. అసలు తెలంగాణలో పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారా లేరా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్ తెలంగాణకు ఇన్ఛార్జ్ గా వచ్చినప్పటికీ ఎప్పుడెప్పుడు ఆ పదవి నుంచి రిలీవ్ అవుతానా అని ఎదురు చూస్తున్నారట. తనను తెలంగాణ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించాలని అధిష్టానం దృష్టికి స్వయంగా తీసుకెళ్లారట మీనాక్షి నటరాజన్. తాజాగా మరోసారి కాంగ్రెస్ హైకమాండ్ కు విజ్ఞప్తి చేశారట మీనాక్షి. తాను చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని, ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తనకు రిలీవ్ కల్పించాలని కోరారట. అయితే హైకమాండ్ మాత్రం ఆమె విజ్ఞప్తిపై ఇప్పటి వరకు స్పందించలేదని సమాచారం. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ గా మీనాక్షినే కొనసాగించాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇన్ఛార్జ్ ని మార్చాల్సి వస్తే రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్, దిగ్విజయ్ సింగ్ లాంటి నేతలను నియమించే అవకాశం ఉందంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు.